లైవ్ షోకి స్వాగతం. మన విశ్లేషకులు ఈరోజు మన అతిథులు శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రేట్ ఛానల్ నిర్వాహకులు, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రామ్నాథ్ గారు చెప్పండి, మిగతా వీడియోలు చూడటానికి ముందు ఈ 30 లక్షలు ఏంటండి? ఆయన 30 లక్షల మంది వచ్చి ఉంటే నిజంగా అంతమంది ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఆంధ్రాని వదిలేసి వెళ్ళిపోయినట్లు అవుతుంది కదా. ఆంధ్రలో పరిస్థితులకి అద్దం పడుతుంది కదా ఒకవేళ అది నిజమై ఉంటే. నిజానికి నేనైతే అనుకోవట్లేదు 2-3 లక్షల మంది వెళ్ళారు, ఇంకొద్దిగా అటు ఇటుగా వెళ్ళి ఉంటారు. కానీ 30 లక్షలని ఆయన క్రెడిట్ ఎట్లా అవుతుంది? అది డెబిట్ అవుతుంది కానీ పరువు తక్కువ కానీ. మీరేమంటారు? ఇప్పుడు కొమిడియన్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది అయినా రాని కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నింపిన స్ఫూర్తి ఏంటి? ఇలాంటివన్నీ చెప్తే మళ్ళీ నన్ను క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఎవరు క్లెయిమ్ చేసుకోకుండా వదిలేసిన అంశాలన్నింటిని కూడా తాను క్రెడిట్ లోకి వేసుకోవాలని చూస్తున్నారు. సంక్రాంతికి ఎంతమంది అన్నా రానియండి, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి ఏంటి? 3 లక్షల కార్లలో వచ్చారన్నారు. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కార్లు ఏర్పాటు చేసిందా? కనీసం సామాన్యులకు బస్సు సర్వీసులు కూడా ఇవ్వలేదు. చివరకు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ముందుకొచ్చి 6,000 సర్వీసులు ఏపీకి నడిపారు హైదరాబాద్ నుంచి. అవును, అదేంటంటే మంచి పాయింట్ చెప్పారు. తెలంగాణ ఆర్టీసీకి ఏమో పండగంట 6,000 వెహికల్స్ అన్నీ వాడారు, కొన్ని వేల వెహికల్స్ వాడారు. ఆంధ్ర ఎందుకు వాడలేదు? తెలంగాణ సర్వీసుల నుండి హైదరాబాద్ నుండి ఏపీకి 6,000 సర్వీసులు నడిపితే సంక్రాంతి సమయంలో ఇది వరకు ఏపీ ప్రభుత్వం 2,000 సర్వీసులు నడిపే, కానీ ఈసారి 200 సర్వీసులకి పరిమితం చేశారు అంట. చంద్రబాబు నాయుడు గారు ఇలా సామాన్యుల గురించి పట్టించుకోరు, కానీ కార్లలో 3 లక్షల మంది వచ్చేస్తున్నారు, 30 లక్షల మంది వచ్చేసారు, అది మన స్ఫూర్తి అని మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి సంక్రాంతి పండగకి వచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేయరు, కానీ మళ్ళీ నేను ఎయిర్ ట్యాక్సీ చేస్తాను, డైరెక్ట్ గా మీరు అక్కడ దిగేయచ్చు అని చెప్తారు చంద్రబాబు. అంటే వాస్తవికతకు చెప్తున్న దానికి ఎక్కడా కూడా సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చెప్తే మళ్ళీ నన్ను క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాట్లాడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వడం, నిన్న వార్నింగ్లు ఇవ్వడం అని చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అనవసరంగా, ఆయన స్థాయికి తగ్గ అంశాలు కాదు. అంటే ఒకటి నెగిటివ్ నేరేటివ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా. ఏంటంటే గత హయాంలో ఎవరు సంక్రాంతి పండుగ కూడా ఏపీకి వచ్చేవాళ్ళు కాదు, సరిహద్దుల్లోనే గజగజ ఉనికిపోయి మళ్ళీ అట్లే ఇనికి వెళ్ళిపోయే వాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఇదంతా నడుస్తోంది. ఇంకా చూడండి, కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో మీరు స్వేచ్ఛగా జూదం ఆడుకునే వాతావరణం గతంలో ఎప్పుడైనా ఉండేదా? మనం వచ్చిన తర్వాత మీకు ఆ స్వేచ్ఛ వచ్చిందని కూడా అంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఇదివరకు వెళ్ళారు. అంత వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం అంతా క్రోడీకరించి పిల్లలకి ఎవరికైనా బాబు మద్యం తాగద్దండి నాన్న, జీవితాలు నాశనం అవుతాయని చెప్పాలి. కానీ ఆ స్థాయి నాయకుడు నేను నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పారు. అంటే పబ్లిక్ ని చంద్రబాబు నాయుడు గారు ఓటర్లుగా చూస్తున్నారే గానీ ఒక రాష్ట్ర సంపదగా పబ్లిక్ ని చూడడం లేదు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుంది కదండి. ఇన్ని లక్షల మంది ఇతర ప్రాంతాలు, ఇప్పుడు బీహార్ వాళ్ళని ఏమనుకుంటాం, అయ్యో బీహార్ నుంచి ఇన్ని వేల మంది లక్షల మంది వచ్చారనుకుంటున్నాం. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక, అక్కడ అభివృద్ధి లేకే కదా. మరి ఇదే పరిస్థితి ఆంధ్రాకు కూడా ఉందనే అర్థం వస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంటే వివిధ ప్రాంతాల నుండి 30 లక్షల మంది మన రాష్ట్రానికి తిరిగి వచ్చారు అంటే ఇక్కడ ఏమీ లేదు, మన వాళ్ళంతా వలస కార్మికుల్లాగా బయట పని చేసుకుని పండగకు మాత్రమే వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా ఇది రాష్ట్రం బాధపడాల్సిన అంశం, కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గర్వంగా నేను ఇచ్చిన స్ఫూర్తి అని చెప్తున్నారు. అంటే ఎక్కడ పొందడం లేదు చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన స్ఫూర్తి ఏమిటి ఏంటంటే ఎవరింటికి వెళ్తానికి. రైట్, ఓకే, రైట్. ఇక మిగతా వీడియోలు చూద్దాం, మీరు కూడా మాట్లాడినట్లు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పండగకు సంబంధించి పర్టికులర్గా మీరు చెప్పారు కదా, ఆర్టీసీకి మన ఏపీకి వచ్చేటప్పటికి దండగా, లేదా తెలంగాణకి వచ్చేటప్పటికి పండగ. అసలు వాస్తవం మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు దగ్గర 6,430 బస్సులు తెలంగాణ ప్రభుత్వం నడిపితే, వీళ్ళు కేవలం 200 బస్సులు స్పెషల్ సర్వీసులు వేసి నడిపితే, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తే అది నా క్రెడిట్ అంటే ఎలాగండి? మీరు గుర్తుందో లేదో, జస్ట్ 2-3 రోజులు పండగ అదే టైంలో నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం వల్ల, ఆయన కుటుంబం మొత్తం ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళటం వలన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాటి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వస్తున్నారు. ఆ క్రెడిట్ కూడా ఆయనే తీసుకునేటువంటి, అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళినా కూడా పండక్కి మొదటిసారి వెళ్ళినట్టుగా నేను వెళ్ళటం వల్ల అందరూ వెళ్తున్నారు అని ఆయన ఆదర్శంగా నన్ను తీసుకున్నారని చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మేము మాబోటి వాళ్ళం కూడా ఇంతవరకు నేను 50 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా. అనేక సార్లు పండగలు వస్తే వెళ్తాం, ఎవరింటికి వాళ్ళు వెళ్తాం. గవర్నమెంట్ చెప్పిందను చెప్పలేదని వెళ్ళకుండా ఉంటాం. దేశాల నుంచి వస్తారు, వెళ్తారు. జగన్ గారు చెప్పుకోలేదు, కానీ కరోనా టైంలో ఇన్ని లక్షల మంది ఆంధ్రలో బాగుంది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంది, అక్కడ అన్ని
సదుపాయాలు బాగున్నాయని ఎన్ని లక్షల మంది వెళ్తుంటే రావద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అన్ని లక్షల మంది వెళ్ళారు ఆ రోజున. అది గొప్ప విషయం. కానీ పండగలకి పబ్బాలకి వెళ్ళిన వాళ్ళందరూ నా కోసమే వచ్చారు, నా క్రెడిట్ అంటే ఏం చెప్తాం. అక్కడ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక అసలు వలసపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి కదా. అది చెప్పాలి కదా. అసలు సమస్య అది. సమస్య అది. అన్ని లక్షల మంది ఎందుకు నీ రాష్ట్రంలో ఉండకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్తున్నారు అంటే అక్కడ అవకాశాలు ఆయనే కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంది కూడా వారే. రైట్. చిల్లర కథనాలకు భయపడేది లేదన్న మల్లు భట్టి. అయితే మంత్రులను బదనాం చేయవద్దంటున్న రేవంత్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అని ప్రశ్నించిన రేవంత్, కాంగ్రెస్ కొట్లాట సీఎం టీడీపీ పాట, అన్ని వేళ్ళు ముఖ్య నేత వైపే అంటూ కథనాన్ని ఇచ్చారు నమస్తే తెలంగాణలో. సో ఈ రకంగా సాగిన తెలంగాణ రాజకీయంలో ఆంధ్రజ్యోతి పుల్లలు పెట్టి ఎవరిని ఉద్దేశించి ఎవరి కోసం పనిచేస్తుంది, ఎందుకోసం పనిచేస్తుంది, నిజంగా పైగా శుద్ధులు చెప్పటం, అంత నీచమైన కథనాలు రాసేది వాళ్ళే, మళ్ళీ శుద్ధులు చెప్పేది, నీతులు చెప్పేది వాళ్ళే అన్నట్లుగా రాధాకృష్ణ ప్రవర్తన చాలా మరి పద్ధతిగా ఉందా, అసహ్యంగా ఉందా? రామ్నాథ్ గారు మీరేమంటారు? ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఓన్లీ కోల్ పార్ట్ వరకు రాసి ఉంటే అదో పద్ధతి అనుకోవచ్చు. కానీ దానికి ఇంకో దానికి లింక్ పెట్టి మళ్ళీ కెరికి ఈ కాంగ్రెస్లో ఎవరి కోసమో రాశాడా లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో రాసినట్టు మీకేమనిపిస్తుంది? మధ్యలో జగన్ గారిని లాగటం, జగన్ గారు కూడా అప్పుడు ప్రెస్కి ఆ రోజుల్లో ఉంటే ఈయన అసలు ఇంత స్వేచ్ఛగా ఉండేవాడు ఆ రోజుల్లో? ఎంత అరాచకం రాశాడు ఆ రోజుల్లో. కొమ్మినేని గారు, రాధాకృష్ణ గారు జర్నలిజం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పారు. మహిళల జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఏ మీడియా సంస్థ కూడా వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ జస్ట్ కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ గారి మీద పోల్ ట్యాపింగ్ లో ఆ హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు అంటూ వీళ్ళు ఎంత రచ్చ చేశారు కొద్ది రోజుల క్రితం, అంతే 2 నెలల క్రితమే చూసాం. మరి ఆ రోజు వీళ్ళంతా ఎందుకు చేశారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలే ఆ ప్రచారం అంతా చేశాయి. మరి అప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదా? ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఎంటర్ కానంత వరకు ఇది ఇంకోలా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఎంటర్ అయ్యారో ఇది తెలంగాణలో ఓల్డ్ కాంగ్రెస్ నాయకులకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకులకి మధ్య జరుగుతున్న వార్ అన్నది అయితే ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మంలోనికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండడానికి వీలు లేదు అని పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ వచ్చింది ఆ పార్టీ పెట్టింది అందుకు. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేశారు, కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని వీక్ చేసింది కేసీఆర్ బీఆర్ఎస్, కాబట్టి ఆ పార్టీని పొందబెట్టడమే అసలైన నివాళి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మిగిలిన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా తన వెంట తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? నేను తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వ్యక్తిని అని బహిరంగంగానే చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇంకా సరైన బలం లేదు అని అనుకుంటున్నారా? లేకుంటే ఇలాంటి స్టాండ్ మీద ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా బలం అంతా నాకు ఇక్కడ ఏమన్నా సపోర్ట్ గా ఉంటుంది అని అనుకుంటున్నారా? బట్టి విక్రమార్క గారి మీద రాశారు ఆరోపణలు చేస్తూ బొగ్గు గనులకు సంబంధించి రాధాకృష్ణ గారు. నిజంగానే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇటీవల బాగా గమనిస్తే రేవంత్ రెడ్డి గారు రాధాకృష్ణ గారి ఇంటికి వెళ్లారు. రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో ప్రతి వారం కూడా రేవంత్ రెడ్డి పరిపాలనను వెనుకేసుకొస్తూ ఉన్నారు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది. ఇలాంటప్పుడు పైగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఒక టీవీ ఛానల్ కథనం ప్రసారం చేస్తే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద స్టిక్ చేసి అరెస్టులు అన్ని చేశారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు రాధాకృష్ణ గారు మరి ఏ ధైర్యంతో ఇదే అంశంలో బట్టి విక్రమార్క గారి మీద డైరెక్ట్ గా అటాక్ చేశారు? అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన వరకు ఏ సిట్టు రాదు, ఏ పోలీస్ అధికారులు రారు అన్న ధీమాతో ఏమన్నా రాశారా అన్న ఇక్కడ అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పైగా ఎన్టీవీ కథనం రాసినప్పుడు అప్పటికప్పుడు సిట్టును పంపించి అంత తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారి మీద రాధాకృష్ణ గారు రాసిన తర్వాత మాత్రం రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు కావాలంటే ఒక గదిలో కొట్టుకోండి, మా మంత్రుల జోలికి రావద్దండి అని సింపుల్ గా ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు అది కాదు కదా. ఒకవేళ అవాస్తవమైన కథనం అయితే కాదు. ఇక్కడ చిన్న పాయింట్ మీ దృష్టి తీసుకొస్తాను. అసలు సిట్టు వేసిన సంగతి రేవంత్ రెడ్డి గారికి తెలియదని రాసి ఆయన పరువు తీశాడు. ఆయన్ని తెలిసింది ఆయన్ని రక్షించడం కోసం, ఆయన కాపాడటం కోసం ఈ నీచంగానో రకరకాలుగా రాసి దాంట్లో ఈ పార్టీ కూడా పెట్టినట్టు నేనైతే చూసినట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఆయన సీఎం తెలియకుండా సిట్టు వేస్తారండి? అది ఎక్కడైనా జరుగుద్దా? అంటే ఇప్పుడు అదే అనుమానం. నిన్న వీకెండ్ కామెంట్ రాసుకున్నారు, సిట్ అన్నది వాళ్ళ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వేసుకున్నారు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు అన్నారు. ఒకవేళ ఇక్కడ ఒక జాగ్రత్త పడ్డట్టుగా ఉన్నారు. సిట్ అన్నది రేవంత్ రెడ్డి గారు చెప్తేనే వేశారు అని చెప్తే మరి రాధాకృష్ణ గారు చేసిన ఆరోపణల మీద కూడా రేవంత్ రెడ్డి గారు సిట్ వేయాలి కదా అంటారేమో అన్న ఉద్దేశంతో ఆ సిట్ అన్నది దానికి ఫామ్ అయిపోయింది. పాపం రేవంత్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని ఒక
కవర్ చేసే ప్రయత్నం రాధాకృష్ణ గారు చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా బట్టి విక్రమార్క గారిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు అన్నది ఎక్కడ అనిపిస్తుంది అంటే, అతను హేతుబద్ధత ఉందా రాధాకృష్ణ గారు చేసిన ఆరోపణల్లో? ఏం చెప్తున్నారు? ఒక బొగ్గు గనిని సొంతం చేసుకొని తమ వాళ్ళకి ఇవ్వడం కోసం బట్టి విక్రమార్క గారు ఎన్టీవీ యాజమాన్యం కలిసి కుట్ర చేసి కోమటిరెడ్డి గారి మీద ఒక స్టోరీ వేశారు అని చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా చిన్నపిల్లారా? అంటే ఒక స్టోరీ వేస్తానే భయపడిపోయి 100 కోట్ల విలువైన కాంట్రాక్టును వదిలేసి పారిపోతారా? పైగా అలాంటివి చేసిన తర్వాత ఇంకా పట్టింపుగా ముందుకు వస్తారు కదా. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉంటే ముందే మాట్లాడుకోవాలి. సార్ మీరు అడ్డు వస్తే మా కాంట్రాక్ట్ కు మేము ఇలా కథనాలు ప్రసారం చేయాలనుకుంటున్నామని బెదిరించారా? బ్లాక్ మెయిల్ చేశారా? చేయలేదు. డైరెక్ట్ గా కథనం వేసిన తర్వాత ఇంకేముంటుంది అంటే ఏమీ లేకుండా ఎక్కడో తెలంగాణ కాంగ్రెస్ లో ఓల్డ్ కాంగ్రెస్ నాయకులందరినీ వీక్ చేయడానికి. పైగా ఇప్పుడు చూడండి, కోమటిరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా ఓల్డ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫాలోవర్స్ గా పేరుంది. కానీ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసేశారు. అంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కథనం రావడం వెనుక బట్టి విక్రమార్క గారు ఉన్నారని చెప్పేసి రాధాకృష్ణ గారు ఒక చిచ్చు పెట్టేశారు సమర్థవంతంగా. అయితే బట్టి విక్రమార్క గారు ఒక విషయం చెప్పారు. రాబందులు, గద్దలు వ్యవస్థీకృత క్రిమినల్స్ అన్న వాళ్ళు తెలంగాణ వనరుల మీద, సంపద మీద, ఆస్తుల మీద పడాలనుకుంటున్నారు. కానీ నేనున్నంత వరకు అది ఇక్కడ సాధ్యం కాదు అని చెప్పారు. అంటే బట్టి విక్రమార్క గారు ఈ రోజు రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ నేపథ్యంలోని ఈ మాట అన్నారు అంటే, బట్టి విక్రమార్క గారు తెలంగాణలో వ్యవస్థీకృత నేరగాళ్లకు, రాబందులకు, గద్దలకు అక్కడి వనరుల్ని దోచుకోవడంలో ఏమన్నా అడ్డుపడుతున్నారా, అందుకే ఈయన్ని అటాక్ చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. వెళ్తూ రాధాకృష్ణ గారి వెనుక ఎవరున్నారు, ఎవరు రాయించారు, వాళ్ళ మోటివ్ ఏంటి అన్ని మళ్ళీ తర్వాత చెప్తానని కూడా వెళ్ళిపోయారు బట్టి విక్రమార్క గారు. అంటే ఎవరో ఉన్నారు అన్నది చాలా క్లియర్. కానీ ఎవరికి అవసరం ఉంది? బీఆర్ఎస్ కి అవసరం లేదు బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసిన అవసరం లేదు. వాళ్ళు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారినే చేస్తారు. ఇంకా మిగిలిన ఏ పార్టీలు కూడా లేదు. పైగా రేవంత్ రెడ్డి గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న రాధాకృష్ణ గారు బట్టి విక్రమార్క గారి మీద టార్గెట్ చేశారు అంటే మరి ఈ స్టోరీ వెనుక ఎవరున్నారు? బట్టి విక్రమార్క గారు ఇంత సీరియస్ గా స్పందించిన తరువాతనే రేవంత్ రెడ్డి గారు మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రుల వద్దకు రావద్దండి అని ఒక సేఫ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారా అన్న అభిప్రాయం కూడా నడుస్తోంది. సో మొత్తం మీద అయితే ఒక విధంగా నడుస్తున్న చర్చ ఏంటి అంటే, తెలంగాణలో ఓల్డ్ కాంగ్రెస్ నాయకుల్ని దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం పార్టీ, ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న మీడియా సంస్థలు అక్కడ దిగాయి రంగంలోనికి అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది కొమ్మినేని గారు. రైట్, మీరు కూడా మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏంటంటే ఇది ఒక లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఆయన అనుకున్నది సాధించలేకపోయినా ఆయన అనుకున్న దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ పత్రికల ద్వారా రకరకాలుగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ మీద కూడా ఎన్ని కథనాలు మంచిగా రాస్తారో ఎక్కడో ఒకటి నెగిటివ్గా రాయటం, ఆయన అనుకున్నది సాధించిన తర్వాత దాన్ని వదిలివేయటం. ఆయన కొన్ని కార్యక్రమాలు లేదా ఆయన కొన్ని పనులు ఉంటాయి ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి సంబంధాలు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉచితంగా విశాఖపట్నంలో తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం 14లోనే కేటాయింపులు అనేటువంటిది జరిగింది. పరదేశీ పరంలో కేటాయింపులు జరిగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలం ఎలా ఇస్తారని దాని మీద ఆపడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు జీవో ఒకటి విడుదల చేసి మళ్ళీ దానికి కోర్టు అనుమతి ఉంది అని, కోర్టు అనుమతి ఏమి ఇచ్చింది? ఇప్పుడు స్టే ఇచ్చిన దాన్ని వికేట్ చేసింది. తప్పితే నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులు చేసుకోవాలని ఇచ్చింది. నిబంధనలు ఏంటి? ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడానికి ఎలాంటి అవకాశం ఏ ప్రభుత్వానికి ఉండదు. ఉచితంగా భూమి, అందులో విలువైన 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఉచితంగా ఇచ్చారు కాబట్టి సో అలాంటి కార్యక్రమాలని చేసుకోవడానికి అప్పుడప్పుడు కొంతగా అదిరిచ్చో బెదిరిచ్చో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే లేదా బట్టి గారిని ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని ఆయన్ని టార్గెట్ చేసి ఈయన మాట్లాడటం అనేటువంటిది కూడా అది ఎంతవరకు సబబో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అది ఆ విషయాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది ఉన్న పరిస్థితులను బట్టి గమనిస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి మధ్యలో వారధిగా రాధాకృష్ణ పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఈయన ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అలా కాదు సార్, తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరొకసారి మళ్ళీ
మరి ఇక్కడ అధికారంలోకి రావాలి లేదా ఇక్కడ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దానికి అనుగుణంగానే ఈయన కొన్ని పావులు కలపటం అయితే కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక కండిషన్ ఉంది నాకు తెలిసి, ఏమని, ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా డిప్యూటీ సీఎం గారి భట్టి గారి యొక్క ఆలోచనని లేదా నిర్ణయాన్ని ఆయన యొక్క మాట కూడా తీసుకోవాలా, ఆయన కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలని ఢిల్లీ కూడా ఎప్పుడు పిలిపి చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సీఎం తోటి ఎప్పుడైనా ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడంటే అధికారికంగా ఢిల్లీలో కానీ ఆయనకి విధేయంగా ఉండదలుచుకున్నాడు ఉంటున్నాడు. ఇక్కడ పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ఆయన ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వీళ్ళు అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా మాట్లాడతారు. దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం రాధాకృష్ణ గారు ఆయన సాధించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సక్సెస్ ఏదైనా ఉందంటే అసమ్మతి లేకుండా ఉంటాం. రాధాకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా నిపురా చేశారు, అంతేనా? అది ఇప్పుడు అది దహనంగా ఎటువైపు చూడాలి. రైట్, ఓకే. ఇక ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయట తెలంగాణలో. మేడారంలో అవుట్ సైడ్ క్యాపిటల్ హైదరాబాదు దాటి మొదటిసారిగా మేడారంలో క్యాబినెట్ నిర్వహించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో మెట్రో 2వ దశ భూసేకరణ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక ఆంధ్ర వార్తలకు వస్తే ప్రధానంగా క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికుందో కూడా తెలుసని సీఎం గారు అంటున్నారు. అబద్ధాలు డబాయింపులు, భూముల రీసర్వేపై విస్తుగొల్పుతున్న సీఎం చంద్రబాబు వైఖరి అంటూ నిన్న సాక్షి చాలా ప్రముఖంగా వార్తనిచ్చింది. అయితే ఆయన కోపం వస్తూ ఉంది చంద్రబాబు గారికి. ఇవన్నీ జగన్ గారు చేసినవన్నీ ఆయన క్రెడిట్ తీసుకుంటూనే క్రెడిట్ చోరీ అన్నందుకు ఆయనకి చాలా కోపం వస్తూ ఉంది. రాష్ట్రంలో అద్భుతంగా రీసర్వే చేశామంటూ 400 కోట్ల రాయితీ కోరిన వైనం. వాస్తవంగా జగన్ హయాంలోనే రీసర్వేపై కేంద్రం ప్రశంసలు. ఓవైపు రీసర్వేపై బురదలుతూ మరోవైపు సర్వే బాగా చేశామని కేంద్రం వద్ద బాబు బిల్డప్లు అంటూ కథనాన్ని ఇచ్చారు. అట్లాగే కీర్తి చోర నార మరో చోరీ. కాకినాడ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కూడా తన ఘనతేనంటూ డప్పు. కాకినాడలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో యూనిఫెర్ అనే సంస్థతోటి గ్రీన్కో ఒప్పందం అయింది. వాస్తవాలను దాచిపెట్టి ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు సర్కార్. సో గ్రీన్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ రెడ్ కార్పెట్. సో ఈ రకంగా అనేక అంశాల్లో చంద్రబాబు గారు ఈ డిఫెన్స్లో పడిపోయి ఎదురుదాడి చేయటమే కాకుండా జగన్ గారిని వైసీపీని నా తిట్లు తిడతా ఉన్నారు. ఎందుకో అంత అసహనంగా ఎందుకుంటున్నారు? నిజంగా ఎవరి వాటా ఇదిగో జగన్ ఇది చేశారు, నేను ఇది చేస్తున్నాను అని చెప్తే తప్పేం కాదు. కానీ అట్లా కాకుండా మొత్తం నేనే చేశాను, అసలు జగన్ చెడగొట్టాడని పచ్చి అబద్ధాలు చెప్పటం. ఇప్పుడు గ్రీన్కో మీద లోకేష్ గారు అప్పుడు ఏమన్నారు, డావోస్ వెళ్ళి గ్రీన్కో ఇటాడీ తెచ్చాడు, అసలు కంపెనీయే కాదన్నట్లు. 30,000 కోట్ల రూపాయల విలువైన కర్నూలులో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొస్తూ ఉంటే, పంపు స్టోరేజ్ ప్లాంట్ తీసుకొస్తూ ఉంటే ఎల్లో మీడియా ఎన్ని రకాల కథనాలు రాసి దాన్ని అడ్డం పడాలని, రకరకాలుగా అటవీ భూములు ఆక్రమించారనో ఇంకోటనో పచ్చి అబద్ధాలు రాసి చేసినటువంటి ప్రచారం ఆ రోజున. ఇప్పుడు ఆ గ్రీన్కో చాలా గొప్పదైపోయింది, చాలా గొప్పగా సంస్థ, మేమే తీసుకొచ్చాం, కాకినాడలో పెట్టాం, గ్రీన్ పాలసీ తెచ్చిందే మేమని జగన్ గారు ఇచ్చిన జీవోలే కనపడతా ఉన్నాయి. ఆ తర్వాత రకరకాలు ఇవి జరుగుతున్నాయి. సో ఈ రీసర్వే కానీ ఈ గ్రీన్కో విషయంలో కానీ ఎవరిది క్రెడిట్ ఎవరిది కాదు? రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, ఇందాక ఒక విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణలో ఒక లైన్ రాశాను, చిన్న లైనే. అదేంటంటే, ఈ మంత్రుల మధ్య వివాదంలోనికి ఎంటర్ అయిన మీడియా సంస్థ ఎందుకు ఎంటర్ అయింది అన్నదానికి రేవంత్ రెడ్డి సర్కార్ సదరు మీడియా సంస్థకి ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల భూమిని కేటాయించింది. దానికి ప్రతిఫలంగానే దీంట్లోకి ఎంటర్ అయ్యారని ఈ రోజు నమస్తే తెలంగాణ కూడా రాశారు. ఎంతవరకు అది ఇంట్రెస్టింగ్ వార్త చెప్పారు. సో గిట్టుబాటే, అక్కడే గిట్టుబాటే, ఇక్కడే గిట్టుబాటే, మొత్తం ఆయన ఏం చెప్తే అయ్యే పైరువీలు నడిచిపోతాయి కదా, హ్యాపీగా, ఇబ్బంది ఉండదు అని వాళ్ళు రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ గురించి చూస్తే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో డిఫెన్స్ లో పడ్డారు. ఇదివరకు ఏకదాటిగా తాను అన్ని కనిపెట్టాను, అన్ని తెచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఎక్కడో నేను చెబుతున్న మాటలన్నీ ప్రజలకు అర్థమైపోతున్నాయి, ప్రజలు దాన్ని ఇంకోలా తీసుకుంటున్నారు అనుకున్నారేమో అని ఫస్ట్ టైం క్రెడిట్ చోరీ మీద స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. నేను చేసిన వాటిని క్రెడిట్ చోరీ అంటున్నారని చెప్పి తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికైనా చాలా సింపుల్ గా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉంటుంది.
ఈ అంశాల్లో అన్నది చూస్తే ఈ ఒక్కటే కాదు, మీరు బాగా గమనిస్తే ప్రజలందరికీ అర్థం కావడానికి వెంకటేశ్వర స్వామికి వైభవం రావడానికి తెలుగుదేశం పార్టీనే కారణం. సెల్ ఫోన్ తెచ్చింది నేనే, హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేశా, కీసర బాసర యాదగిరి గుట్ట నేనే చేశా, వైఎస్ఆర్ కి టికెట్ ఇప్పించా, అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించా, కలాం కు రాష్ట్రపతి పదవి, ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాల్సిందిగా సలహా ఇచ్చింది నేనే, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. హైటెక్ సిటీ మనదే అంటారు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అని. కానీ అవన్నీ నేనేం చేశానని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా సంక్రాంతి పండగకి 30 లక్షల మంది వచ్చారంటే అది మనస్ఫూర్తి అని కూడా క్లెయిమ్ చేసుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఈ గ్రీన్ కో అనే దాని మీద అప్పట్లో పెద్ద ఎత్తున అవహేళన చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ కంపెనీ యాజమాన్యం వైసీపీలో ఉండేటప్పుడు కాబట్టి వీళ్ళంతా కలిసి ఊరికే డమ్మీగా ఇవన్నీ ఒప్పందాలు చేసుకుంటున్నారని మాట్లాడారు. ఈ గ్రీన్ అమ్మోనియం సంబంధించిన ఈ ప్లాంట్ ఏర్పాటుకి సంబంధించినవన్నీ 2022లోనే పనులు మొదలయ్యాయి. 2024 ఏప్రిల్ అంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉండగానే ఆ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్ కి సంబంధించిన ఓల్డ్ ప్లాంట్ ఉంటే దాన్ని వీళ్ళు తీసుకొని దాంట్లో గ్రీన్ అమ్మోనియం తయారీకి అనుకూలంగా మార్చుకునేలాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలిపింది. 2023లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్లాంట్ ఏర్పాటుకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అది నేనే తెచ్చాము కానీ దాన్ని కూడా క్రెడిట్ చోరీ అంటున్నారు అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ప్రతిదీ కూడా జీవోలు చూపిస్తున్నారు. ఇదిగో జీవో పలానా రోజు ఇచ్చాము, ఇదిగో పలానా రోజు ఈ భేటీ జరిగింది, పలానా రోజు ఈ ఒప్పందం జరిగిందని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా జీవోలు చూపించారు. కేవలం మాదే అంటారు. ఏది ఈ రోజు ప్రారంభోత్సవమో శంకుస్థాపన చేయడమో మాదే అన్నారు. పైగా డేటా సెంటర్ గురించి చూడండి, గూగుల్ తెచ్చాము అంటున్నారు. మీరు గూగుల్ నిజాయితీగా మీరే తెచ్చి ఉంటే ఆ రోజు ఆదానిని కనీసం ఆ ఈవెంట్కి ఎందుకు పిలవలేదు? ఆదాని తనకు తాను ట్వీట్ చేసుకొని దీంట్లో మేము కూడా ఉన్నామనేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? ఆదాని సంస్థ ఏమి డమ్మీ సంస్థ కాదు కదా, అతి పెద్ద సంస్థ కదా, గర్వంగా చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అంటే ఆదాని పేరు బయటకు వస్తే ప్రజలందరికీ ఈజీగా ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆదాని వీళ్ళంతా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నారు కదా, ఇదంతా అప్పటిది అని చాలా క్లియర్ గా అర్థమైపోతున్నాం. కాబట్టి ఆ రోజు అది కూడా దాచారు. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేయండి నేను అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఏరే వాళ్ళు తెచ్చినవన్నీ నేను తెచ్చానని చెప్పుకోవడం, లేకుంటే ఏరే వాళ్ళు ఏమన్నా ఐడియాలు వస్తే వాడికి పేర్లు మార్చుకొని చేసుకోవడం. బాగా గమనించండి, సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే పేరు మార్చుకున్నారు. ఆర్బీకే సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే తేవడం కాదు ఏకంగా నిర్మించారు స్ట్రక్చర్, వాడికి పేర్లు మార్చుకున్నారు. రైతు భరోసా కాపీ, అమ్మ ఒడి కాపీ, ఇంటింటికి పింఛన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఆయన పాపం ఆ రోజు ప్రచారం చేసుకోవడం తెలియడం లేదు. ఈ రోజు ప్రతిరోజు 1వ తేదీ ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి మొత్తం నేనే ఈ ప్లాన్ చేశాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా క్రెడిట్ చోరీ కిందికి రాదా? ఉచిత బస్సు పక్క రాష్ట్రాల్లో స్కీము ఎత్తుకొచ్చారు, ఆరోగ్యశ్రీ కాపీ, ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఇంకేమైనా అంటే అసలు చైనాలో 3 crores కట్టిన వాళ్ళు కూడా అంత చెప్పుకోని విధంగా నేను పట్టిసీమ కట్టే అని చెప్తూ ఉంటారు. కానీ పట్టిసీమకు సంబంధించిన కాలువలు తవ్వింది ఎవరు? వైఎస్ఆర్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాలువలు తవ్వారు. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోటార్లు బిగించేసి ఆ కాలువ ద్వారా నీళ్లు పంపించేసి పట్టిసీమ తెచ్చానని చెప్తున్నారు. అసలు నాగార్జున సాగర్ డ్యామ్ కంటే ఇది చాలా ప్రభావశీలమైన ప్రాజెక్టు అన్నట్టుగా ప్రచారం నడుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేయడం లేదని ఎలా చెప్తారు? కొద్ది రోజుల క్రితం 3 లక్షల ఇళ్లు నిర్మించాం తమ్ముళ్ళు అంటూ ప్రారంభోత్సవం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఏడాదిలోనే 3 లక్షల ఇళ్లు చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మించారు? తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే కడప జిల్లాలో ఆ ఇంటి పత్రాలు అందుకున్న మహిళల ఖాతాల్ని పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలోనే బిల్లులన్నీ ఇచ్చేశారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము 3 లక్షల ఇల్లు కట్టాము అని ఆ రోజు చెప్తున్నారు. ఇది క్రెడిట్ చోరీ కిందకి రాదా? ఇదే సమగ్ర సర్వే మీద ఎంత ప్రచారం చేశారు. మీ భూములు మీకు కాకుండా పోతాయి, అసలు సరిహద్దు రాళ్లే ఉండవు, ఎవరెవరు ఎత్తుకెళ్తారు అని చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి మొత్తం అదే పని చేసి తన పెద్ద మొత్తం మీ భూములన్నీ లాగేసుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద స్కెచ్ అని చెప్పి ప్రచారం చేశారు. తీరా గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా రాస్తున్నారో. అసలు చాలా పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఈ సమగ్ర భూ సర్వే అనేది చాలా మంచి పని అని కంప్లీట్ గా యూటర్న్ తీసుకొని పబ్లిక్ ఏమనుకుంటారు అన్న ఇది కూడా లేకుండా మళ్ళా ప్రచారం చేసుకునే పనికి వచ్చారు. ఈ సమగ్ర భూ సర్వేకి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కట్టారు, కొనుగోలు చేశారు. దాదాపు 6,800 గ్రామాల్లో కంప్లీట్ గా అప్పటికే సర్వే కూడా పూర్తయింది. QR కోడ్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోడలే యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఈ రోజు మా ఫోటో వేయలేదు అదొకటి పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఫోటోలు వేసుకున్నారు, మేము ఫోటోలు లేకుండా రాజముద్రతో ఇస్తున్నామని. కానీ అంత పెద్ద ఐడియా చేసి ఆలోచన చేసి అంత పెద్ద ప్రాజెక్టును చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నిందలు.
వీళ్ళు మాత్రం దాన్ని అమలు చేస్తూ మాది క్రెడిట్ అంటారు. కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అయితే 400 కోట్ల రూపాయలు ఇస్తోంది మన కేంద్ర ప్రభుత్వం, మన పనితీరుని ఈ సర్వేలో మెచ్చి అని చెప్తారు. ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది మొత్తం ప్లాన్ చేస్తే ఆయన ఓడించడానికి దీన్ని ఒక ప్రధాన అస్త్రంగా వాడి ఈ రోజు మాత్రం దాన్నే పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది క్రెడిట్ చోరీ కిందకి రాదా? చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా గమనించండి, అన్ని ఎవరన్నా తెచ్చిన ఆలోచనలు అవన్నింటి కూడా తన మీడియా బలాన్ని, తన ప్రచార బలాన్ని పెట్టుకొని తన ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళు లేదు అది పలానా వాళ్ళు చేశారు అని చెప్తే చంద్రబాబు నాయుడు అంతకంటే గట్టిగా అరుస్తారు. ఆయన గొంతు చాలా పెద్దది, మీడియా బలం చాలా పెద్దది, ఇంకా గట్టిగా ప్రచారం చేస్తారు. నిన్న సాక్షి పత్రికలో ఇలా క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పి రాయంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న పబ్లిక్ మీటింగ్ లో ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మీకు క్రెడిట్ ఉంది అంటే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను రామ్నాథ్ గారు. నాకు తెలిసి గతంలో వైసీపీలో ఉండి తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడు, పెద్ద నాయకుడే, ఆయన ఒక సందర్భంలో నాతో అన్నారు, చంద్రబాబు గారు ఎంత అంటే అంతకుముందు కూడా టీడీపీలో ఉన్నాడు ఆయన, ఎంత పెద్దగా గట్టిగా గొంతు బెంచి అరిస్తే అంత పెద్ద అబద్ధం ఉంటుందండి, మా అందరికి తెలిసిన విషయం అని సరదాగా జోక్గా చెప్పాడు ఆ రోజుల్లో. అంటే కొమ్మినేని గారు నిన్న సాక్షి మీడియాలో రాగానే పబ్లిక్ మీటింగ్ లో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. పైగా ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకంటూ క్రెడిట్ ఉంది, ఆ క్రెడిట్ ఏంటి అంటే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, అది ఇదని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. వైసీపీ హయాంలో ఇసుక ద్వారా సంవత్సరానికి 940 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఈరోజు పబ్లిక్ మాత్రం ఇసుకను అదే రేటు కొంటూ ఉన్నారు, కానీ రాష్ట్ర ఖజానాకు ₹1 ఇస్తుందా? లిక్కర్ మాఫియా అంటున్నారు. ఈ రాష్ట్రంలో బహిరంగంగా లిక్కర్ మాఫియా నడుస్తుంది. లిక్కర్ గురించి కనీసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఆయనకి గౌరవప్రదంగా ఉంటుంది. ఊరూరో బెల్ట్ షాపులు పెట్టారు. వైసీపీ హయాంలో వీళ్ళ పత్రికలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్కరోజు ఒక్క నాయకుడైనా ఒక కార్యకర్త అయినా పలానా చోట బెల్ట్ షాప్ నడుపుతున్నారు వైసీపీ వాళ్ళని చెప్పగలిగారా? ఈరోజు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. మద్యం షాపు ఏది తగలబెట్టేసుకుంటున్నారు, వాటాలు ఇవ్వడం లేదు. పబ్లిక్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ఊర్లో మీరు వైన్ షాప్ పెట్టాలంటే మీకు లైసెన్స్ వచ్చినా సరే మా పెట్టాలంటే 30% వాటా ఇవ్వాలి అని పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఏం చేయగలిగారు? ఇవి కదా అసలైన మాఫియాలు, లిక్కర్ మాఫియాలు అంటే. కానీ వీటి ఏటి గురించి మాట్లాడుతూ జూద కేంద్రాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు డీసీకి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని నాకు ఫిర్యాదులు వస్తున్నాయని. ఏది 18 నెలల తర్వాత, ఏదో తొలి నెలలో కూడా కాదు. ఇవన్నీ బహిరంగంగా పల్లెల్లోకి వెళ్తే ఏం జరుగుతోంది అని అందరూ చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎదురుదాడి చేస్తున్నారు తన మీడియా బలాన్ని అడ్డు పెట్టుకొని. రైట్, చెప్పండి. క్రెడిట్ చోరీ అంశం. క్రెడిట్ చోరీ ఇప్పుడు రామ్నాథ్ గారు ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తే పార్టీ పరంగా ఏదో చెప్పండి, కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేదంటే లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలే మీరు వినాలి. ఎవరు చేశారు ఈ యొక్క గ్రీన్ కో సంబంధించినటువంటి అంశంలో, తెప్పించింది ఎవరు, చేసింది ఎవరు అనేటువంటిది నేను ఎక్కువ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదిరించుకున్నారు తెలుసా? గ్రీన్ కో ఈ ప్రత్యేకించి గ్రీన్ కో మరొకసారి తెలియాలి కదా ప్రజలు. వీళ్ళు ఇప్పుడు దాకా మన 1.5 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడితా ఉన్నారు. ఇది సార్ పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఎలాగా తయారయ్యారంటే ప్రతి అంశం, అంటే ఏ అంశం, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చెప్పారు, దాన్ని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ భూములను ఆక్రమించుకోవటానికి ఈ సర్వే చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడటం జరిగింది. దాన్నే ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా వాడుకున్నారు. ఒక రకంగా అది చాలా వాళ్ళకి ఉపయోగపడింది భూ సర్వే అనేటువంటిది. అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాలు మరి 6,000 ఎకరాల పైబడి సర్వేలు చేయడం జరిగింది, రాళ్ళు వేయడం జరిగింది. మరి ఏదైతే వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని ఆ రోజు ఏదైతే చెప్పారో తప్పుడు కథనాలు రాశారో ఇదే పత్రికలు, ఎల్లో మీడియా, తిరిగి ఈరోజు అదే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం కాకుండా కేంద్రం నుంచి నీతి ఆయోగ్ నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు అక్కడి నుంచి తీసుకునేటువంటి 400 కోట్ల రూపాయలు కూడా అక్కడి నుంచి మరి తీసుకోవడం ఇన్సెంటివ్ కింద. సో ఆ విధంగా అలా వినియోగించుకుంటూ జరుగుతూ ఉంది. మరొక పక్క మళ్ళీ వాళ్ళ ప్రశంసలు కూడా వీళ్ళే తీసుకుంటూ ఉన్నారు. కానీ బదనాం చేసింది ఎవరిని? ప్రభుత్వాన్ని గతంలో. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అదే అంశం కదండి. ఎయిర్పోర్టు అంశాన్ని కూడా
మరి వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, 14లో హడావుడిగా రాయడం జరిగింది. హడావుడిగా శంకుస్థాపనలు అయ్యని ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోయారు. కనీసం ఆ రోజు టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీలు కూడా అక్కడ అటెండ్ అయినటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు ఆ రోజు స్టోన్ వేసి వెళ్ళిపోయి మేము చేసామని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. సో అప్పుడు చాలా స్పష్టంగా భూ సర్వేలు చేయడం కానీ, అక్కడ వివాదాలు పరిష్కరించడం కానీ, అక్కడ ఎన్ఓసీలు తీసుకురావడం కానివ్వండి. సో అన్ని అంశాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చాలా క్లారిటీగా అది క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అంశంలో మరి దాన్ని ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు మా వల్లే ఇది అయ్యింది, మా వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఇలా ప్రతి అంశంలో అంతా నేనే చేశాను. గత 5 సంవత్సరాల్లో రాజధాని అని ఒక ఇటుగోడు పేర్చిన పరిస్థితుల్లో లేకుండా ఉంది. అంటే ఇన్ని చేసిన ఆయన, ఇన్ని కట్టడాలు కట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన ఆయన రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు ఈ దుస్థితికి వచ్చాము మనం ఈరోజు? ఇప్పుడు నేనేమంటానంటే ఇలాంటి ప్రచారాలకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి ప్రచారాలు ఈ ఎల్లో మీడియా చేస్తుంది తప్పితే వాస్తవికతకు వస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈరోజు రైతులకు సంబంధించి కూడా చూడండి, యూరియాకి ఇప్పుడు మళ్ళీ చూడండి క్యూలో నిలబడతా ఉన్నారు. యూరియా లేని పరిస్థితి, రైతులను ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో, రైతులను నట్టేట ముంచిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఇలాంటి గొప్పలు చెప్పుకొని అదే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, ఇలాంటివే. రైట్, ఓకే. పూర్ణ చంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణ చంద్రరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. జగన్ గారు మేనిఫెస్టో ప్రకటించే వరకు ఖచ్చితంగా ఆయన గెలిపి ఛాన్స్ అండి. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇంకా ఎన్నికలు 1 రోజులు ఉన్నాయనగా జగన్ గారి పక్క నుండి ముఖ్యుడికి పేరు చెప్పకూడదేమో, ఘోరంగా ఓడిపోతున్నాం అని చెప్పి నేను అతనికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను సార్. నేను పెట్టానండి, వాడి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. పాదయాత్రలో అది జరిగిందండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బాగా దెబ్బ కొట్టిందండి పార్టీకి. అంటే పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు కదా, యాక్చువల్గా దానివల్ల మేలు జరుగుతుంది కానీ కీడు జరుగుతుందని ప్రచారం చేసి ఇప్పుడు దాన్నే వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా కీడు జరగాలి కదా, అది ఈ సర్వే తప్పు అయితే ఇప్పుడు కూడా తప్పు అవ్వాలి కదా. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు ఇస్తే ఇప్పుడు ఆ 400 కోట్లే వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి కదా. సో అంటే ప్రజల్ని మభ్యపెట్టారు లేదా మోసం చేశారు అన్నదానికి అది ఒక పెద్ద ఉదాహరణ అనమాట. రైట్, ఇక మిగతా వార్తలకు వెళ్దాం. జాతీయ రహదారులు యోగం ఎప్పుడు? కేంద్రం వద్ద 31 R&B రోడ్ల ప్రతిపాదనలు అంటూ నిన్న ఎల్లో మీడియా ఒక వార్త ఇచ్చిందండి. ఓకే, మంచిది. అయితే మళ్ళీ ఇవాళ వెంటనే మరి ఏమనుకుందో, కేంద్రం రాష్ట్రం జత అభివృద్ధి జాతర అయిపోతుందంట. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 24,000 కోట్లు ఆల్రెడీ వచ్చాయట. ఇప్పటికే 12,000 కోట్లు ఖర్చు పెట్టారట. మిగతా నిధుల వినియోగంపై దృష్టి పెట్టారట. అదనంగా సాధించేందుకు ఇదంట ఈ భజన. నిజంగా చేస్తే సంతోషమే, కానీ మరి ముందు రోజేమో అట్లా, ఇవాళేమో వెంటనే మళ్ళీ ఇచ్చేయటం. విద్యుత్ కొనుగోలులో నిజమేది. నిన్న ప్రజాశక్తి వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు. గత ప్రభుత్వ టారిఫ్ కొనసాగింపు, ధరలు తగ్గించామని ప్రచారం, ప్రతి నెల 40 పైసల బాదుడు కొనసాగింపు. నిజంగానే కరెంట్ రేట్లు అట్లాగే ఉన్నాయా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు 17,000 కోట్ల రూపాయల భారం వేశారు పబ్లిక్ మీద. దాంట్లో కొద్దిగా తగ్గిస్తూ ఇప్పటికీ కూడా ట్రోప్ ఛార్జీలు వసూలు చేస్తూ మేము తగ్గిస్తున్నామని చెప్తున్నారు. అంటే ప్రజల్ని ఒక విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఒక పెద్ద ఇదిగా చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న ప్రజాశక్తి పత్రికలో ఆ కథనంలో బాగా ఎక్స్పోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలా పబ్లిక్ ని చేస్తూ ఉన్నారని. ఇవన్నీ ధైర్యం ఏంటంటే విచిత్రం. మొన్న ఈనాడు ఆంధ్రతో ₹29 తగ్గించడానికి ప్లాన్ వేశారు. ఆల్రెడీ తగ్గించడం మొదలైపోయిందని అబద్ధాలు రాసేస్తున్నారు. మరి ఆల్రెడీ ట్రూప్ ఛార్జీల కింద పెంచింది, కానీ ఇప్పుడు నెలకి 40 ప్రతి నెల యూనిట్కి 40 పైసలు చొప్పున పెంచుతున్నట్టుగా రాశారు. మరి వీళ్ళని ఖండించమనండి. ప్రతి నెల 40 పైసల బాదుడు కొనసాగింపు అని. రైట్, రికార్డు కిక్కు. సంక్రాంతి సీజన్లో ఏరులై పారిన మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి. అన్నమయ్య జిల్లా బండ్లవారిపల్లిలో బండ్లవరెడ్డి గణలో విషాదం. సంక్రాంతి పండుగ కోసం చెన్నై నుంచి బెంగళూరు రాక. గన్నిమిట్టలో మద్యం దుకాణంలో 19 టిన్ బార్లు కొనుగోలు. 4 స్నేహితులతో కలిసి గ్రామ శివారులో తాగిన వైనం. అస్వస్థతకు గురవగానే ఆసుపత్రికి తరలింపు. అప్పటికే మృతి. ఖాళీ బీర్ టిన్నులను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన పోలీసులు. ఇది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం.
అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇప్పుడు నకిలీ అనగానే వాళ్ళ కోపం వస్తుందేమో, వెంటనే నీకు ఎవరు చెప్పారు, వెంటనే కేసులు పెడతానికి సిద్ధంగా ఉంటారేమో పోలీసులు. రైట్. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సచివాలయ ఉద్యోగి మృతి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘటన. సాల్మన్ హత్యపై భగ్గుమన్న దళితులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు. ఎవరికీ సంక్రాంతి సరదా లేదు. ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యం అన్న బొత్స సత్యనారాయణ శాసనమండలిలో విపక్ష నేత. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు అంటూ కథనాన్ని ఇచ్చారు. నిరుద్యోగుల ఆశల మీద పట్టు రైతుకు ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంది. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలంటూ మరి ఏదో ఈయన విజయసాయి రెడ్డి గారు ఏదో మళ్ళీ వ్యాఖ్య చేశారు, మరి ఆయన ఏంటో మరి తెలియదు. వైద్య శాఖలో మరో అవినీతి టెండర్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత ఈ ప్రధానంగా ఈ ల్యాండ్ శాండ్ మాఫియా, వైన్ మాఫియా అంటూ చంద్రబాబు గారు అంటాం. అయితే విచిత్రం ఏంటంటే కోడిపందాలు, జోదాలు, అశ్లీల నృత్యాలు, హత్యలు, సాల్మన్ హత్య ఇట్లాంటి అనేకం జరుగుతూ ఉంటే వాటి గురించి ఒక్క మాట మాట్లాడకుండా జగన్ గారిని లేకపోతే వైసీపీని తిట్టిపోస్తే ఏం ఉపయోగం? ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా వైసీపీ మీద ఎదురుదాడి చేస్తే సరిపోతుందా అన్నది ఒక పాయింట్. అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తి ఏ రకంగా నిలబెడుతున్నారా లేదా? విగ్రహానికి 1700 కోట్ల అని జనసేన నాయకుడు ఒక ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కోడిపందాలు, అశ్లీల నృత్యాలు, అట్లాగే దందాలు, సాల్మన్ హత్య ఇన్నుంటే వాటన్నింటినీ వదిలేసి మళ్ళీ నేర రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఏమిటి చంద్రబాబు గారిలో అసలు ఇక మార్పు అనేదే ఉండదా? ఏమిటి ఈ పరిస్థితి? నిజంగా వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కాస్త బురదేసి ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున బ్యానర్ వేసుకుంటే జనం అంతా పిచ్చోళ్ళ కింద లెక్క. ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టు మీడియా బలం ఉంది, ఆయన చాలా గట్టిగా మాట్లాడతారు, రిపీటెడ్ గా మాట్లాడతారు, ఎక్కువ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేదే పబ్లిక్ లేక వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కాలం తర్వాత కూడా ఇంకా వైసీపీ రౌడీయిజం, గూండాలు, నేను వాళ్ళ తాట తీస్తా, సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే వెంటనే ఎత్తుకొస్తాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే ఎవరినో చూపించేసి ఇక్కడ జరుగుతున్న దాన్ని మొత్తం కవరప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు బాగా నిశ్చితంగా మనం గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది కొమ్మినేని గారి రాష్ట్రంలో ఈ జూదాలు, ఈ బెట్టింగులు వీటన్నింటినీ తాను ప్రసాదించిన ఒక స్వేచ్ఛగా చూపెట్టుకునే ప్రయత్నంలోని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఇంత స్వేచ్ఛగా జూదం ఆడుకోగలిగారు, ఇంత స్వేచ్ఛగా మద్యం తాగగలుగుతున్నారు, ఇంత స్వేచ్ఛగా కోడి పందాలు, బెట్టింగ్లు ఇవన్నీ ఆడగలిగారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదించిన ఒక స్వేచ్ఛ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత విస్మరిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తాను ప్రజలు మంచి మార్గంలో ఉండేలా చూడడం కూడా తన బాధ్యత అన్నదాన్ని విస్మరించారు. సునీతా కృష్ణన్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆమె అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. ఆమె ట్వీట్ పెట్టారు, ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా వికృతంగా తయారైపోయింది, ఆడవాళ్లతో అలా అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించడం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది మీ స్టేట్, ఒకసారి మీరు కంట్రోల్ చేయండి అని పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పందించడం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అంటారు, వాళ్ళకి మనం అడ్డు వెళ్ళకూడదు, ఎవరిని సంస్కరించకూడదు, పబ్లిక్ లో ఇక మీరు ఇలా పద్ధతిగా ఉండాలని కూడా చెప్పకూడదు. అంటే పబ్లిక్ ను మొత్తం ఓటర్లుగా చూస్తున్నారే తప్పించి వాళ్ళని మనం మంచిగా ఉంచాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు. ఈరోజు అన్నమయ్య జిల్లాలో 2 చనిపోయారు, మరి దానికి ఎవరు బాధ్యత? ఇప్పుడు సింపుల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారంటున్నారు, ఏం తెలియదు కొమ్మినేని గారు, దానికి సంబంధం లేదని రిపోర్ట్లు వస్తాయి. ఎందుకంటే గత అనుభవాలన్నీ అవే చెప్తున్నాయి. ఎక్కడా కూడా ప్రభుత్వం తప్పు జరిగితే ఎస్ ఇక్కడ తప్పు జరిగింది మేము సరి చేసుకుంటామని చెప్పే పరిస్థితుల్లో లేదు. ఈ లిక్కర్ కల్తీ అని కానీ, నాసిరకం అని కానీ ఆరోపణలు రావడానికి ప్రధాన బేస్ ఏంటి? బెల్ట్ షాప్. కానీ ఆ బెల్ట్ షాపుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడు. ఇప్పుడు మనం అట్లా అన్నాం అనుకోండి, ముందు మీరు రండి, మీకు ఎవరు తెలుసా, మీకు ఎవరు చెప్పాడు అని మీ మీద కేసు పెడతారు, లేదంటే నా మీద కేసు పెడతారు. అంత అధ్వానంగా అయిపోయింది పోలీస్ వ్యవస్థ. అక్కడ కోడి పందాలు అన్నీ జరుగుతూ ఉంటే వాటన్నింటినీ వదిలేసి అంత అశ్లీల నృత్యాలు జరుగుతూ ఉంటే వీళ్ళు మహిళలను ఉద్ధరిస్తున్నామని ప్రచారం చేసుకుంటే ఇంక దానికి ఏం అర్థమే ఉంటుందండి? నాయకులు ఇప్పుడు అంబటి రాంబాబు గారు సరదాగా పద్ధతిగానే భోగి మంటల చుట్టూ డాన్స్ చేస్తే దాన్ని 3 ఏళ్ల పాటు ప్రచారం చేశారు కొమ్మినేని గారు. ఒక మంత్రి అయి ఉంటే ఇలా చేస్తారా అలా చేస్తారని. కానీ ఒక మంత్రి గారు స్టేజ్ మీదకి ఎక్కి మహిళలతో కలిసి డాన్స్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు, నేను మంత్రిగా ఉన్నా ఎలా ఉన్నా సరే నా పద్ధతి మార్చుకోనని చెప్తూ ఉన్నారు.
ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి సినిమాల్లో డాన్సులు వేస్తున్నారు, బయట కూడా డాన్సులు వేస్తూ మొన్న కనిపించారు కదా. డాన్స్ వేయడం తప్పు ఎట్లా అవుతుంది పద్ధతి ప్రకారం చేస్తే? మరి అంబటరాంబాబు గారి మీద పద్ధతిగా డాన్స్ చేస్తేనే తప్పు అన్నారు. ఇప్పుడు ఏకంగా స్టేజ్ మీదకి ఎక్కి మంత్రి హోదాలో మహిళలతో కలిసి డాన్సులు వేసుకుంటూ రకరకాల పాటలు స్టెప్పులు వేస్తూ ఉంటే మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు ముఖ్యమంత్రి గారు? పద్ధతిగా ఉండండి అని ఎందుకు చెప్పడం లేదు? పైగా మీరు బాగా గమనించి ఇంత జరిగితే అక్కడ మాత్రం ఎవరో ఒక ఎద్దుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కట్టేశారని చెప్పి కేసు పెట్టేశారు. అంటే పూర్తిగా ప్రభుత్వం అన్నది ఏ మాత్రం బయట ఏమనుకుంటారు, మరి ఇంత వన్ సైడెడ్ గా గవర్నమెంట్ నడిపితే అన్న ఇది కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ఎమ్మెల్యేల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రైవేట్ ఆస్తులకు కూడా అని పత్రికల్లో ఎన్నిసార్లు కథనాలు రాలేదు? చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారా? వాటాలు ఇవ్వలేదని బ్రాంతి షాపులు తగలబెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే మా ఎమ్మెల్యే పలానా భూమిని మా భూమిని అనంతపురంలోనే వైన్ షాప్ టీడీపీ వైన్ షాప్ టీడీపీ వాళ్ళే తగలబెట్టారంట కదా డబ్బులు ఇవ్వలేదని. ఉమ్మేన్ గారు ఇప్పుడు మహిళల గురించి ఎవరన్నా మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తాం అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యే గారు ఆమె భర్తకు ఫోన్ చేసి ఆ మహిళకు లేనిపోనివన్నీ అంటగడుతూ ఎంత మాట్లాడారు. మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు, తన వాళ్ళని మీ ఇష్టానికి ఏమైనా చేసుకోండి అని వదిలేశారు. పైకి మాత్రం ఇది కాదు వైసీపీ వాళ్ళే రౌడీలు, వైసీపీ వాళ్ళే గూండాలు వాళ్ళు. మరి ముఖ్యం మన మీడియా మన ఒక సభలో చెప్తున్నారు, మీరు కనీసం నవ్వుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పరిస్థితే కారణం. వైసీపీ లో మీరు నవ్వుకోలేదని చెప్పి ఒక వాళ్ళని హిప్నాటిజం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు బాధ ఉంటే మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంది అనుకుంటే ఎట్లా? అంటే ఒకటే నెగిటివ్ నేరేటివ్ ను శాశ్వతంగా రుద్దాలి. వైసీపీ వస్తే ఏమో జరిగిపోతుంది, వైసీపీ ఉండే కాలంలో ప్రజలు నవ్వుకునే వాళ్ళు కాదంట అని భావితరాలు కూడా చెప్పుకోవాలి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాత్రం కళ్ళ ముందే రోజు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మీడియా కూడా కవర్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయింది. గతంలో వైసీపీ ఒకటో రెండో జరిగితే దాన్ని పెద్దగా కవర్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒకటో రెండో ఇన్సిడెంట్ కాదు. ఈ రోజు 10 జరుగుతున్నాయి. దాంతో ఆ న్యూస్ కు వాల్యూ కూడా పోతుంది, అటెన్షన్ కూడా పోతుంది. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు ఎందుకు ఈ రికార్డింగ్ డాన్సులు నగ్న నృత్యాలు ఎక్కడైనా 1-6 చోట్ల ఉంటేనే అబ్బో అని తిట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు రాష్ట్రం అంతా కూడా విపరీతంగా వచ్చినా కూడా కనీసం చంద్రబాబు గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ మరి మాట్లాడితే అసలు మేము శాంతి భద్రతలను పరిరక్షిస్తామని చెప్పే పెద్ద పెద్ద మంత్రులు కానీ వీళ్ళెవ్వరూ నోరు విప్పలేదు. హ్యాపీగా అరాచకాలన్నీ యథాతథంగా జరిగిపోతున్నాయి. అయినా కూడా వైసీపీ నేర రాజకీయాలు అంటాడు చంద్రబాబు గారు. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు ఎన్నికలకు ముందు మనం ఎన్ని ఆరోపణలను చేయొచ్చు, వాళ్ళైనా మేమైనా. ఎన్నికలకు ముందు ఉన్నాయి లేని రకరకాల ఆరోపణలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఎన్నికలు వన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలిచారో వాళ్ళు అభివృద్ధి పట్ల లేదా సంక్షేమం పట్ల లేదా ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు గతంలో మేము అది చేశాము కాబట్టి ఈరోజు మేము పలాని చేశాము అని చెప్పేసి జగన్మోహన్ గారు కానీ మేము పార్టీ కానీ చెప్పుకోగలుగుతూ ఉంది. ఈరోజు జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి పండగలో హైకోర్టు హెచ్చరిక కూడా చేసింది. ఏమని? ఈ కోడి పందాలు లాంటివి వాటిట్లో ఈ జూదాలు లాంటివి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లోని కలెక్టర్లకి ఎస్పీలకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ జరిగింది ఏంటి? ఇప్పుడు మద్యం చూడండి, మద్యం పరిస్థితులు చూస్తే ఏర్లై పారుతూ ఉంది. ప్రజాప్రతినిధులే మరి ఈ కోడి పందాలు వేస్తూ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులే వాటిలో అశ్లీల నృత్యాల్లో పాల్గొంటూ భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మొన్నటి పండగ విషయం జరగడమే కాకుండా మరి నకిలీ మద్యం వల్ల 9 చనిపోవడాలు, అనేక మంది మరి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు బయటికి కూడా రాకపోవచ్చు. మరి ఈ విధంగా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ వదిలేసి ఇంకా పాతపాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని పార్టీ మీద మరి బురద చల్లే కార్యక్రమం తప్పితే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద అసలు ఒక సమీక్ష చేసుకుంటే లేదా ఒక ప్రజల అభిప్రాయం తీసుకుంటే తెలుస్తుంది. మరొక పక్క మీరు చూడండి, మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు నిన్న 30 వర్ధంతి జరిగింది కదండి. దానికి సంబంధించి కూడా మీరు చూడండి, ఇప్పుడు 1700 కోట్ల రూపాయలు పెట్టేసి ఎన్టీఆర్ గారి బొమ్మ అక్కడ పెట్టాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. మీరు సరే ఆ డబ్బు ప్రజాధనం, అది ప్రజాధనాన్ని తీసుకెళ్ళేసి మరి ఈ విధంగా పెట్టడం అనేటువంటి విగ్రహాలకు పెట్టడం అనేటువంటిది కూడా అది విరుద్ధమైనటువంటి అంశం, విరుద్ధమైనటువంటి నిర్ణయం. అది ఏమో హెరిటేజ్ కంపెనీ నుంచి పెట్టారా లేదా వాళ్ళ పార్టీ నిధుల నుంచి పెట్టారా? ఇప్పుడు అంతర్జాతీయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు మొన్న ఎన్నికల్లో ఏ విధంగా వచ్చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చి పనిచేశారో వాళ్ళంతా ఇప్పుడు ఎన్టీఆర్ గారి బొమ్మకి వేయలేరండి.
ఈయనకి నిజంగా మేము వసూలు చేస్తారేమో, మేము విరాళాలు తీసుకుంటారేమో. మరి విరాళాలు ప్రభుత్వ తీసుకుంటే పరంగా జరుగుతుంది కాబట్టి. ఇది ప్రభుత్వ పరంగా సార్, విరాళాలు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటారు వాళ్ళు. అయితే జనసేన ఆయన ఎవరో వ్యతిరేకిస్తూ మాట్లాడాడు కదా, అదేనండి ఆయన ఎవరు బర్లే మురళి చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి జనసేన వ్యతిరేకం, మేము లేకపోతే టీడీపీని జగన్ ఆట ఆడుకుంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి అదే చెప్పాల్సింది. ఆయనేమో సార్ అంత తప్పు కాదు, బట్ ఆయన అంత విధేయంగా ఉంటే ఇటువంటి వాళ్ళు చెబితే మాత్రం ఏమో. సార్ ఆయన 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు లొంగుబాటుకి అగ్రిమెంట్ చేసుకున్నాడు, అయిపోయింది. ఆయన మాట్లాడేది చేసేది 15 సంవత్సరాలు సాక్షాత్ అసెంబ్లీలోనే ప్రకటించారు. సరే ఈ బొమ్మకి సంబంధించి లేదా ఈ బొమ్మకు సంబంధించి ఆయనకి అంత చిత్తశుద్ధి, అంత ప్రేమ ఉంటే ఈయన రాళ్ళేసినటువంటి వ్యక్తి, ఆయన మీద చెప్పులు వేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన విగ్రహం పెడతానంటాం. మళ్ళీ అది అలా ఉంటే మీరు ఇంకొక అంశం నేను మీ దృష్టికి తీసుకొస్తానండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద అంత ప్రేమ ఉంటే భారతరత్న ఈ రోజు గారు ఎందుకు తెలియదండి? చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఢిల్లీలో ప్రభుత్వాలు నడిపి ఈయన మద్దతుతోటి ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు భారతరత్న తీసుకురాలేకపోయారు? ఈ అంబేద్కర్ గారికి భారతరత్న నేను ఇప్పించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఎందుకు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రం వెళ్ళరా? అదే అంబేద్కర్ విగ్రహాన్ని నాశనం చేశారు కదండి. ఈ రోజు మరి విజయవాడ నడిబొడ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం కట్టిస్తే దానికి అసలు ఈ రోజు కనీసం లైట్ వేసే పరిస్థితి లేదు, కనీసం అక్కడ ఉన్నటువంటి నీట్నెస్. గతంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చాయి. బాబు, వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్, అసలు ఎన్టీఆర్తో మాకు అవసరమే లేదు అని అన్నారు. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం, ఇది పత్రికలో వచ్చిన వారి క్లిప్పింగ్లు అప్పట్లో. హరికృష్ణను సీఎం చేయగలవా అని ఎన్టీఆర్ బాబుకు సవాల్ విసిరారట. వెన్నుపోటు బాబును ఓడించండి మాస్టర్ ఎన్టీఆర్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారట. మరి ముమ్మాటికి చంద్రబాబుది వెన్నుపోటే అంటూ కొంతమంది సరే వ్యాఖ్యలు ఇవన్నీ వచ్చినాయి. బట్ ఓవరాల్గా చూస్తే చంద్రబాబు గారు ఇప్పుడు సడన్గా ఎన్టీఆర్ స్ఫూర్తి అది అని అంటున్నారు, విగ్రహం అంటున్నారు. విగ్రహం ద్వారా ఆయన పరువు ఎన్టీఆర్ గారు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టు అని ఎప్పుడు చెప్పాలి నాకు తెలిసి. సరే అదన్నీ వేరే విషయం. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడం ద్వారా మంచిగా చెడా? ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. రామ్నాథ్ గారు, ఎన్టీఆర్ స్ఫూర్తికి నిజంగా వీళ్ళు వారసులా కాదా? ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు మన స్ఫూర్తి అని మాట్లాడుతున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా స్టాండ్ మార్చుకుంటారు. సభ్యత్వ బుక్కుల మీద ఎన్టీఆర్ గారి ఫోటో వేయద్దని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోగానే మళ్ళా ప్రతి మీటింగ్ లో కూడా ఎన్టీఆర్ గారి ఫోటోకి దండ వేయడం మొదలు పెట్టారు. ఇక్కడే అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా అనవసరంగా ఎన్టీఆర్ గారి మీద లేనిపోనివి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేయొచ్చు కానీ ఏకంగా 1750 కోట్లు అంటే పైగా పార్లమెంట్ లో గల్లా జయదేవ్ గారు చెప్పారు వల్లభాయ్ పటేల్ కి 3000, శివాజీ గారికి 1500 ఇస్తున్నారు కానీ మా అమరావతి 1500 కోట్లే ఇస్తారా అన్నారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడి ఇప్పుడు ఏకంగా 1750 కోట్ల రూపాయలతో విగ్రహం అన్నప్పుడు ఆటోమేటిక్ గా వివాదం వస్తుంది. పైగా వంగవీటి రంగా గారికి సంబంధించి ఒక స్మృతి వనం ఏర్పాటు చేసుకుంటామని మేము ప్రభుత్వం చుట్టూ తిరిగినా కూడా అవకాశం లేదు. కానీ మీరు 1750 కోట్ల ప్రజాధనంతో పెడతారని అంటారా? ఎక్కడో లోపల ఇప్పుడిప్పుడే సమిసిపోతున్న అభిప్రాయాన్ని, భేదాభిప్రాయాన్ని, ఇష్యూస్ ని మళ్ళా రైట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఇస్తుంది. ఎన్టీఆర్ గారు గొప్పవారు కానీ 1750 కోట్లు పెట్టి మీ విగ్రహం పెడతామని ఉంటే ఎన్టీఆర్ గారు కూడా ఒప్పుకోరు, అవసరం లేదు అని. 4 మెడికల్ కాలేజీలు కట్టండి, నా పేర్లు పెట్టండి కావాలంటే అని చెప్పి ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా ఈ పని చేయడం. ఇంకోటి ఏంటంటే భారతరత్న బిరుదు యాక్చువల్గా వాజ్పేయి గారి టైంలో ఇవ్వాలని ప్రపోజల్ వచ్చిందని అంటారు. లక్ష్మీపార్వతి గారు చాలాసార్లు చెప్తా ఉంటారు ఆవిడ అందుకుంటారని చెప్పి, వద్దొద్దు తర్వాత చూసుకుందామని అన్నారని చెప్పి, ఏది కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ అన్నారని చెప్తారు. మరి ఇంతవరకు దాని మీద ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు ప్రతి మహానాడులోనూ మేము సాధిస్తాం, ప్రతి వర్ధంతిలోనూ సాధిస్తామని చెబుతుంటారు. మరి ఏం సాధిస్తారో ఏమో సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు లాస్ట్ సార్, ఇప్పుడు వీళ్ళు నివాళులు అర్పించడం లేదా ఎన్టీఆర్ గారి మీద చూపించే ప్రేమ చూస్తూ ఉంటే గాంధీని చంపిన గాడ్సే గాంధీకి దండేసి దండం పెట్టి నివాళులు అర్పించినట్టు ఉంది వీళ్ళు చేసే కార్యక్రమం. ఎన్టీఆర్ గారు చావుకు కారణమైనటువంటి వ్యక్తులు ఇదే చంద్రబాబు నాయుడు గారు. సుధాకర్ బాబు గారు మొత్తం లిస్టు చదివి ఎంతమంది చావుకు చంద్రబాబు కారణం అని ఆయన వివరంగా చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు ఆయనే నివాళులు అర్పించడం ఈ రోజు ఉంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన గురించి సార్, ఆయన గురించి గొప్పగా చెప్పడం. ఇప్పుడు ఆయన ఏదైతే మరి ఇబ్బంది పెట్టాడో, ఏదైతే ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే మరి ఆశ్చర్యం కలుగుతుంది. పబ్లిక్ అందరికి తెలుసు కదా ఏం జరిగింది గతంలో. రైట్. రామ్నాథ్ గారు అలాగే రాజశేఖర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.